విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భువనగిరి పాత బస్టాండ్ నుండి జగదేవ్పూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహకార్యదర్శి తోట భానుప్రసాద్ మాట్లాడుతూ 1971లో పాకిస్తాన్ చేతిలో దాడులకు గురవుతున్న సమయంలో భారతదేశం బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించిందని, అటువంటి వారు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భువనగిరి పాత బస్టాండ్ నుండి జగదేవ్పూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహకార్యదర్శి తోట భానుప్రసాద్ మాట్లాడుతూ 1971లో పాకిస్తాన్ చేతిలో దాడులకు గురవుతున్న సమయంలో భారతదేశం బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించిందని, అటువంటి వారు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ రూపురేఖలు త్వరలోనే మారుతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గీసా ఆనంద్, ఉపాధ్యక్షులు పసునూరి మనోహర్, ఉపాధ్యక్షులు సుక్కల శ్రీశైలం యాదవ్, మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు అరుణజ్యోతి, కోశాధికారి చామ రవీందర్, సహకార కార్యదర్శి గారిష శేఖర్, లీగల్ సెల్ కన్వీనర్ సాల్వేర్ వేణు, ఆకుల అనిల్, పట్టణ అధ్యక్షులు కందికొండ సహదేవ్, వల్లబోజు సతీష్, రెడ్డబోయిన బాలరాజు, బజరంగ్ దళ్ మేకల భాను, పొన్నాల వినయ్, అవినాష్, మయూర్, దుర్గా, వాహిని, ప్రణీత, సంధ్య, శ్రీంజన, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్, పాతంశెట్టి రవీందర్, నర్ల నరసింగరావు, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా, మహేందర్ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరాం, గణేష్, ఉత్సవ సమితి రత్నాపురం శ్రీశైలం మరియు ముఖ్య కార్యకర్తలు, హిందుత్వవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.